కొన్ని కొన్ని సంఘటనలు చూసినప్పుడు అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతుందో అర్థం కాదు. రాజకీయాలు జరుగుతున్నాయా? లేదంటే మతాల మధ్య చిచ్చు రేగొట్టే ప్రయత్నం కొన్ని వర్గాలు చేస్తున్నాయా అనేది. సాక్షాత్తు డిప్యూటీ స్పీకర్ గారి మీదే దాడి జరిగింది. వాళ్ళ అధికారమే. కొన్ని ప్రతిపక్ష నాయకులు అక్కడ లేరు. ప్రతిపక్ష నాయకుడి మీద దాడి జరిగిందంటే అనుకోవచ్చు. డిప్యూటీ స్పీకర్ అది కూడా రఘురామకృష్ణరాజు గారు, అది కూడా ఒక రామాలయం పునర్నిర్మాణానికి సంబంధించి ఆయన తీసుకున్న నిర్ణయాలు. ఒక రకంగా ఇవన్నీ చూస్తే స్వాగతించదగ్గవే. కాకపోతే క్రైస్తవుల ముసుగులో కొంతమంది దాడి చేశారు అనేది ఆయన చేస్తున్న ప్రధాన ఆరోపణ. అది ఒక హైటెన్షన్ వాతావరణం అయితే క్రియేట్ అయిపోయింది. కానీ దీని వెనక నిజంగా ఏం జరుగుతుంది అనేది ఖచ్చితంగా ప్రభుత్వం కూడా ఆలోచించాలా. నిన్న ఆకివీడులో జరిగిన పరిస్థితి చూస్తే అలాగే కనిపించింది. వీటన్నిటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, వాస్తవానికి రఘురామకృష్ణరాజు గారు ఈ మధ్యన, అంటే ఆయన డిప్యూటీ స్పీకర్ గా ఉన్న ఆయన నియోజకవర్గంలో కానీ, అంటే ఆయన ఉండే నియోజకవర్గం కానీ, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కాస్తంత యాక్టివ్ గానే ఉంటున్నారు. మొన్న మధ్యన ఆయన వెళ్ళడం ఇవన్నీ సంగతి. నిన్న కూడా అదే పరిస్థితి, నిన్న జరిగింది వివాదం కూడా. ఇది తట్టుకోలేకో జీర్ణించుకోలేకో జరుగుతున్న దాడుల, రాజకీయ దాడుల, లేదంటే హిందూ వర్సెస్ క్రైస్తవ మతాలకు మధ్య జరుగుతున్న చిచ్చు పెరిగి ఈ స్థాయిలో నిన్న జరిగిందా? ఎలా చూడాలి? అంటే ఒక ప్రభుత్వము తన బాధ్యతను మరిచి తన ప్రజాప్రతినిధి చేసేటటువంటి యాక్షన్కి సపోర్ట్ చేయలేకపోవడం వల్ల వచ్చిన అంశం ఇది. వాస్తవంగా ఈ ఆకివీడులో ఉన్నటువంటి వివాదం ఏంటి? గొంతేరమ్మ ఆలయం అంటారు. అక్కడ వీళ్ళు దళితులు చెప్తున్నది ఆ ఆలయం అన్నటువంటిది. అక్కడ ఉభయ గోదావరి జిల్లాల గ్రామీణ ప్రాంతాల్లో దళితులు, ప్రధానంగా మాదిగ సామాజిక వర్గం వాళ్ళు అత్యంత భక్తితో కొలిచేటటువంటి గ్రామ దేవత. మనకి గంగానమ్మ, పోలేరమ్మ ఇట్లాగా ఉంటాయి, ఒక్కొక్క గ్రామ దేవతలుగా ఉంటారు. ఇక్కడ కుల దైవంగా పిలిచేటటువంటి గొంతేనమ్మకు సంబంధించి అక్కడ ఎలవేల్పుగా కొన్ని కుటుంబాలు భావిస్తుంటాయి. ప్రతి ఏటా సంక్రాంతి సమయంలో లేకపోతే ప్రత్యేక ఉత్సవాలప్పుడు గొంతేనమ్మ పండుగను కూడా నిర్వహిస్తారు. వాస్తవంగా పురాణాల లెక్క ప్రకారం కూడా చూసుకుంటే కుంతీదేవి అంశ, జానపద కథల ప్రకారం గొంతేనమ్మను మహాభారతంలోని కుంతీదేవి అవతారంగా నమ్ముతారు. పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు కుంతీదేవి ఒక మా దళితుల ఇంట్లో ఆశ్రయం పొందిందని, వాళ్ళ ఆతిథ్యానికి మెచ్చి నేను మీ కులదైవంగా ఉండి మిమ్మల్ని కాపాడతానని వరం ఇచ్చిందని చెప్తుంటారు. అందుకే ఆమెని గొంతేనమ్మ అంటే కుంతెమ్మ అని పిలుస్తారు. ఆచారాలు, సంప్రదాయాలు ఇలాంటి వాటిట్లలో ఇక్కడ ఆమె పేరుతో గంపలతో నైవేద్యాలు, గొంతేనమ్మని ప్రతిష్ఠించడము పండగ టైంలో, అదే సందర్భంలో గొంతేనమ్మ కథను డప్పు వాయిద్యాలతో పాటల రూపంలో గానం చేయడము, ఇదంతా ఒక సంస్కృతిలో భాగంగా ఉంటుంది. గ్రామ పొలివేర్ల వరకు అమ్మవారిని ఊరేగించి గ్రామానికి ఎటువంటి కీడు కలగకుండా చూడాలని మొక్కుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. అక్కడ సామాజిక ప్రాముఖ్యత కలిగినటువంటి అంశం. అయితే ఈ ఆలయం, వాస్తవంగా ఈ ఆలయం అన్నటువంటిది ఇక్కడ ఈ నిన్న పోరాడుతున్నటువంటి వాళ్ళు చెప్తున్నది. అయితే అది రామాలయం కింద 1930లో రిజిస్టర్ అయినటువంటి ల్యాండు, అది రామాలయమే అన్నది ఈయన చెప్తున్నటువంటిది రఘురామకృష్ణరాజు గారు. అది శిథిలావస్థకి చేరిందని ఒక 2 నెలల క్రితమో 3 నెలల క్రితమో సాక్షి వాళ్లే రాశారు ఒక కథనం. గుడి శిథిలావస్థకి చేరింది, పునర్నిర్మాణం చేయాలనేది. అప్పుడు రాములోరి గుడి అన్నటువంటి పాయింట్ వచ్చిందంటే, ఇప్పుడు సాధారణంగా ఒక గుళ్ళో 3-4 విగ్రహాల ప్రతిష్టాపనలు కూడా జరుగుతుంటాయి, 3-4 గుళ్ళుగా కూడా ఉంటుంటది. కాబట్టి అట్లాంటిది ఏదన్నా జరిగి ఉండాలి. మనకి క్లారిటీగా అది ఎవరు చెప్పట్లేదు. వాస్తవంగా ఇది తెలిసినప్పుడు సాధారణంగా ఎదవరకటి రోజుల్లో అయితే మీడియా వెళ్ళి ఆ గుడి దగ్గర, మరి నాకు ఇవాళ ఎన్ని ఛానళ్ళు పెట్టుకుని, ఇంత సోషల్ మీడియా పెట్టుకుని ఆ గుడి దగ్గరికి వెళ్ళి ఇదిగో గుడిలో ఇదిగో ఇక్కడ ఏమేమి అమ్మవారు ఉన్నారు ఏమేంటనేది ఏ రిపోర్టర్ ఎందుకు ఫోకస్ చేయలేదు నాకు అర్థం కాలేదు. ఇదివరకు అయితే మన ఉద్యోగం అదే అనుకునేవాళ్ళం. మనం వెంటనే మన రిపోర్టర్ని, నేను బాస్గా ఉన్నప్పుడైతే పరిగెత్తిచ్చేవాడిని, నేనే రిపోర్టర్గా ఉన్న రోజుల్లో నేనే పరిగెత్తేవాడిని. వెళ్ళి అసలు ఆ వివాదానికి కారణం ఏంటనేది ఫీల్డ్ రిపోర్ట్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఫీల్డ్ రిపోర్టింగ్ చచ్చిపోయింది. నాయకులు చెప్పే మాటలనే వార్తలుగా వింటున్నాం, ఆ గొడవలకు చూడాల్సి వస్తుంది. అక్కడ బేసిక్గా ఒకవేళ రామాలయం కింద రిజిస్టర్ అయ్యి ఎవరన్నా ఇస్తే భూమి, అందులో గొంతేరమ్మ ఆలయం కట్టారా, లేకపోతే రామాలయంగా ఉంటే దాన్ని వీళ్ళు గొంతేరమ్మ ఆలయం అంటున్నారా, ఇది ఎవరు స్పష్టతనివ్వాలి? ఇది ఎక్కడా రాలేదు. నెంబర్ 1 అక్కడ ఇటు వీళ్ళ తప్పు ఉంది. నెంబర్ 2 ఇటు పక్కన ఈ ఉద్యమకారుల తప్పేంటంటే కర్రలకి మేకులు గుచ్చుకుని కొట్టడం ఏంటి? అసలు వచ్చాడు ఆయన, అక్కడ ఏదో విగ్రహాలు ఉన్నాయి, అక్కడ ఇది చేద్దామని వచ్చాడు. మొన్ననే అదే గుడిలో నందీశ్వరుడికి పూజ చేశాడట ఆయన, ఎలా చేశారు ఆ రోజున అభ్యంతరం లేదు.
నందీశ్వరుడు కూడా ఉమ్, ఉన్నట్టే కదా అక్కడ గుళ్ళో, అంటే అంతే శివుడు కదా. ఉన్నట్టే కదా అక్కడ గుళ్ళో. అవును. మరి నందీశ్వరుడు ఉన్నాడంటే శివుడు ఉన్నట్టే కదా. ఉమ్, లేదు అవును. నందీశ్వరుడే ఉన్నాడా అక్కడ మనకి తెలియదు. ఈ మధ్యనే ఉమ్, వెళ్ళారట, ఆయన్ని యాక్సెప్ట్ చేశారట ఆ రోజున. ఉమ్, బట్ అంతకు ముందు ఆయన ఈ రామాలయం కడదాం అన్నటువంటి సందర్భంలో ఎవరో ఒక వ్యక్తికి సంబంధించిన ఆడియో వీడియో వైరల్ అయింది. ఇక్కడ ఎవరు ఆ, హిందూస్ లేరు, అందరం క్రిస్టియన్స్ ఉన్నామని. అప్పటి నుంచి జనంలో అందరికీ రగులుతోంది. అంటే కన్వర్టెడ్ క్రిస్టియన్స్ చేతిలోకి వెళ్ళిపోయింది ఆ గుడి, అందుకే శిథిలావస్థకి జరిపోయింది. ఎందుకంటే మనకి శిథిలావస్థ అనేది 3 రకాలు ఉంటుంది. ఒకటి ఏ ఊరు చివరినో ఉండేటటువంటి గుళ్ళని పట్టించుకోకపోవడం వల్ల అవుతుంది. రెండవది ఉమ్, వచ్చేటప్పటికి ఏ పిడుగులు పడినో అట్లాగా ఉంటుంది. ఇది ఉమ్, 3వ రకం. ఏంటది? ఉమ్, జనాల మధ్యలో గుడి ఉన్నప్పుడు మనం ఎంత లేదన్నా వెళ్ళి దండం పెట్టుకుంటాం, రూపాయి డబ్బులు వేస్తాం, ఆ గుడి సర్వైవల్ నడుస్తుంది. శిథిలం ఎందుకు అవుతుంది అప్పుడు? అవును. భవనం శిథిలమై ఆలయం నిరంతరం రన్నింగ్ లో ఉండాలి కదా. ఉమ్, అట్లా అవును. ఉంటే ఈ వివాదం వచ్చి ఉండేది కాదు కదా. ఆయన శిథిలావస్థ అనడానికి కుదిరేది కాదు, ఇటు వీళ్ళు అనడానికి కుదిరేది కాదు కదా. నెంబర్ 1. అవును. రెండోది, నా విగ్రహాలకి నేను దండేసి వెళ్తానంటే ఎవరు అడ్డుపడ్డారట, మీరు వేయడానికి వీల్లేదు, వేస్తే గనక మీరు నందీశ్వరుడికి చేసి పూజ చేసి వెళ్తానంటే వెళ్ళండి అని చెప్పారట. ఆ విగ్రహాలకు పూజ చేయడానికి వీల్లేదు అన్నట. వాళ్ళు ఎవరు అసలు అట్ట చెప్పడానికి? అందులో అవును. మహిళలు చెప్పారని రాశారు. ఎవరా మహిళలు? బొట్టు లేని మహిళలు అని అంటున్నారు. అంటే కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అంటారు. మరి వాళ్ళకి ఎవరికి వచ్చింది? అది వాళ్ళ చేతిలోకి ఎందుకు వచ్చింది? ఇది ఇంకొక అంశం. 3వ అంశం ఏంటి అంటే, సరే ఆయన విగ్రహానికి దండ వేశాడు, తీసేసే అధికారం వాళ్ళకి ఎవరిచ్చారు? ఉమ్, విగ్రహం తీసేసే అధికారం వాళ్ళకి ఎవరిచ్చారు? అవును. అది తప్పు కదా. ఇప్పుడు ఉమ్, అది మూల విరాట్ కనుకోండి, అసలు మాల వేసే అధికారం ఈయనకి కూడా ఉండదు, అర్చకుడే ఉమ్, వేస్తాడు. అంతే కదా. మనం అంతే. గర్భగుడిలోకి వెళ్ళి వేయం కదా. అవును. అది తీసేసే అధికారం ఈ అవతల వాళ్ళకే ఉండదు, పంతులు గారికే ఉంటుంది. కాబట్టి అక్కడ సంథింగ్ ఏదో జరిగింది. అది ఉమ్, దండ డైరెక్ట్ గా అర్చకుడు వేస్తాడు తప్పించి మనం వేయం. అంటే మూల విరాట్ అయితే అక్కడ మూల ఉమ్, విరాట్ కాదు, అంతే కదా. దాన్ని బట్టి అవును. అర్థమవుతుంది. ఆ అదే సందర్భంలో వీళ్ళే లోపలికి వెళ్ళి తీసేశారంటే మహిళలు, ఉమ్, అప్పుడు మూల విరాట్ కాదై ఉండాలి, అంతే కదా. లేదా ఉమ్, పట్టించుకుందన్న అయి ఉండాలి. ఇప్పుడు ఉమ్, అక్కడ బాధ్యతాయుతంగా ప్రభుత్వం ఏం చేయాలి? అప్పుడే దాదాపు ఒక 1 నెల రోజుల క్రితం అనుకుంటా ఆయన రైజ్ చేసింది రఘురామకృష్ణరాజు. ఉమ్, దేవాదాయ శాఖను పంపించి ఏంటి అసలు ఆ గుడి, ఆ కథ ఏంటనేది ప్రజలకు చెప్పాలి కదా. అవును. చెప్పి దాన్ని దేవాదాయ శాఖ తరపున రీకన్స్ట్రక్ట్ చేస్తామని చెప్పొచ్చు కదా. చెప్పి ఉమ్, ఒకవేళ అదిగో ఈ భక్తులు కూర్చోబెట్టి, ఎవరైతే దళిత సామాజిక వర్గం నుంచి అని చెప్తున్నారు, గొంతేరమ్మ టెంపుల్ అంటున్నారు, అయ్యా మీ గొంతేరమ్మ విగ్రహాన్ని పెడదాం గుళ్ళో, ఇంకో పక్కన రాముల వారిది పెడదాం అని చెప్తే సరిపోతుంది కదా. అక్కడ సింపుల్ కదా అది లాజిక్. అవును. ఎందుకు చేయలేదు అసలు? పోలీసులు, దేవాదాయ శాఖ, రెవెన్యూ శాఖ కూర్చొని చేయాల్సిన పని అది, గొడవ ఉమ్, బిగినయ్యాక. ఉమ్, కానీ ఎందుకు ప్రొవోక్ చేసుకుంటున్నారు ఇక్కడ? చివరికి ఆయన వెళ్తానని అడ్డుకుంటామని, అడ్డుకునే వాళ్ళలో నాకు తెలిసి ఖచ్చితంగా గుడికొచ్చి దండం పెట్టుకుంటానన్నోడుని అడ్డుకున్నాడు అంటే వాడు హిందువు అయి ఉండడు, అదే కదా మరి. తెలియక. ఉమ్, ఉమ్, ఎందుకంటే హిందువు అయినోడు ఎవడు, నీకు ఉమ్, నీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు అవతలోడు, ఇంకోటి దర్శనాన్ని ఆపే తప్పు ఎవడు చేయడు. పైగా ఉమ్, మెళ్ళలో పూలమాల విసిరేసేటటువంటి తప్పుడు పని ఎవడు చేయడు. అవును. దేవుడికి మెళ్ళలో వేసిన పూలమాల విసిరేశారంటే వాళ్ళు ఖచ్చితంగా హిందువులు కాదు. అంటే హిందువులు కాదు. ఆ ఉమ్, గుడి కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఆధిపత్యంలోకి వెళ్ళింది. ఉమ్, అందువలన అక్కడ పూజలు చేయనీయకుండా శిథిలావస్థకి చేర్చారు. ఆ విషయంలో రఘురామకృష్ణరాజు కరెక్ట్, అవును. అతని లాజిక్ కరెక్ట్, అతను పోరాడుతున్నది కరెక్ట్. అవును. వాస్తవంగా గోదావరి, ఉభయ గోదావరి జిల్లాల్లో మత మార్పిడులు చాలా పెద్ద ఎత్తున జరిగినాయి కొన్ని దశాబ్దాలుగా. ఉమ్, ఇప్పటికి జరుగుతున్నాయేమో అక్కడ ఇంకా. ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గంలో ఉమ్, అత్యధికులు 80-90% మంది కన్వర్ట్ అయి ఉన్నారు. ఓకే, ఉమ్, కన్వర్ట్ అయి ఉన్నారు. నువ్వు కన్వర్ట్ అయినప్పుడు నీ చర్చి కట్టుకున్నావు కదా, దెన్ ఉమ్, నీ చర్చి సంగతి నువ్వు చూసుకో, గుడి సంగతి నీకెందుకు? అవును. గుడికి సంబంధించిన భూమి సంగతి నీకెందుకు? అది అవును. హిందువులు కన్వర్ట్ కానీ హిందువులు చూసుకుంటారు. మధ్యలో నువ్వెవరు జోక్యం చేసుకోవడానికి? అది ఇప్పుడు ఒకసారి క్రైస్తవంలోకి నువ్వు మారాక గొంతేరమ్మ ఉమ్, టెంపుల్ అనేది నీకు సంబంధం లేదు కదా. అవును. నీ విధానం ప్రకారం అయితే హిందూ ఆలయాల లెక్క కాదు కదా. నువ్వు ఈ ప్రసాదం ఆహా, తినవు, ఇప్పుడు ఈ దేవుడిని ఇప్పుడు అంగీకరించవు. అమ్మవారి ఏదైనా రామ ఆలయం అయినా ఏదైనా హిందూ దేవతలకు సంబంధించిన ఆలయమే కదా. ఇంకా మధ్యలో వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఏంటి అదే అక్కడ? నేను అంటుంది, ఏది దళిత పోనీ ఏ విగ్రహం క్రైస్తవులు అయినా ఏ దేవత అయినా అనేటటువంటి సరే. వాళ్ళు అక్కడికి రాబడ్డారు అన్నది అర్థం అవుతున్నది ఎట్లా అంటే, విగ్రహం మీద పెట్టిన దండ తీసేయడము నెంబర్ 1, ఉమ్, ఉమ్, శిథిలావస్థకి ఆలయం చేరినా పట్టించుకోకపోవడం.
శిథిలావస్థకి చేరుతున్నప్పుడు మనం ఎంత కాదన్నా సరే ఎవరో ఒకళ్ళు తలా ఇంత చందా వేసుకుని గుడి జాగ్రత్తగా ఆ దెబ్బతిన్న వాటిని సరి చేయిస్తారు కామన్ గా. లేదా భారీగా దెబ్బతిని ఉంది, దెన్ అదే రఘురామకృష్ణరాజు తన డబ్బులు పెట్టుకుని చేయిస్తానంటున్నాడు కదా, నీకేం బాధ్యత హిందువుగా? దర్జాగా ఆహ్వానించి మనం ఇంకా ఘన సత్కారం చేయాలి అక్కడ. కానీ ఇందులో కులాలను లాగుతున్నారు. కులంతో సంబంధం ఉండి ఉంటే కనుక, హిందూ కులం అయ్యి ఉంటే కనుక ఇట్లాంటి తప్పుడు పని జరిగేది కాదు, దాడి జరిగేది కాదు. ఖచ్చితంగా కన్వర్టెడ్ ఆయన చెప్తున్నమాట వాస్తవం. ఆయన వచ్చిన తర్వాత గత కొన్నేళ్ల నుంచి, ఇంతకుముందు ఏ ఎమ్మెల్యే ధైర్యం చేయింది మనకే క్రిస్టియన్ ఓట్లు అవసరమే, ఆ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ కూడా ఆ సామాజిక వర్గ పరంగా మనతో అండగా ఉంటారని ఎవరికాళ్ళు ధైర్యం చేసేవాళ్ళు కాదు. ఇతను వచ్చాక ధైర్యం చేస్తున్నాడు అనేక చోట్ల. అక్రమ చర్చిలను కూల్బిచ్చడం కావచ్చు, అక్రమ ఆస్తు స్వాధీనాలు, అక్కడ ప్రభుత్వ భూముల స్వాధీనాలు ఈ దెబ్బతీస్తున్నప్పుడల్లా అవన్నిట్లో దళిత క్రైస్తవులు ఇంపాక్టే వస్తుంది అతనికి. అందువలన అతను కూడా తెగించేశాడు, ఒక ఆంధ్ర బండి సంజయ్ అవ్వాలనుకుంటున్నాడు. అందుకనినే మొండిగా ముందుకెళ్తున్నాడు. ఒక తెగింపు అనేది మంచిదే. నిన్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూడా దాని మీద స్పందించారంటే మంచిదే. ఇప్పుడు తేల్చారు ఆ గుడి ఎవరిది. ఆయన చెప్తుంది 1930లోనే ఎప్పుడో రామాలయం అంటున్నారు. అసలు రాముడి విగ్రహాలు ఎవరు తీసేశారు అక్కడ ఉంటే? ఇప్పుడున్న పాతవా లేకపోతే కొత్తవా? గొంతేరమ్మ ఆలయం అవునా కాదా? అక్కడ పూజలు జరగనివ్వకుండా చేసి గుడిని శిథిలావస్థకి చేసి ఆ ఏరియాలో చర్చి అట్లుంది, అది బానే ఉంది. చర్చి బాగా చూసుకుని గుడిని శిథిలం చేయాలని ఎవరు కోరుకుంటున్నారు? ఇవన్నీ అంశాలే, ఇవన్నీ చర్చనీయ అంశాలే. సార్, ఒకటి నిజంగా ఒక ప్రీ ప్లాన్డ్ గా, అంటే ముందు రఘురామకృష్ణరాజు గారు వచ్చి చూసి వెళ్ళారు, ఆ శిథిలావస్థలు ఉందని మళ్ళీ పునర్నిర్మించాలని చెప్పి ఆయన అనుకున్నారు. ఈ టైంలోనే అది జరగకుండా ఉండాలనా, లేదంటే రఘురామకృష్ణరాజు గారి మీద ఉన్న వ్యతిరేకత ఈ ప్రీ ప్లాన్డ్ దాడ? రఘురామకృష్ణరాజు మీద వ్యతిరేకత కాదు, అక్కడ ఆ గుడి మీద ఆధిపత్యం చలాయించాలనుకున్నటువంటి గ్రూపులు రఘురామకృష్ణరాజు రావడం ద్వారా ఆ గుడి పేరు ప్రచారంలోకి రావడం, దాని మీద వీళ్ళ ఆధిపత్యం పోతుండటంతో మండిపోయి ఆయన మీద దాడి చేస్తే అప్పుడు కంట్రోల్ అయిపోతుంది అనుకున్న పిచ్చతనంతో చేసిన తప్పుడు పని అది బేసిక్గా. రఘురామకృష్ణరాజు వస్తున్నాడని తెలిసి జనాలు మొబిలైజ్ చేశారంటే, కర్రలు బుచ్చుకుని మేకులు కర్రలు బుచ్చుకుని ఉన్నారంటే వాళ్ళు ఖచ్చితంగా రౌడీ ఎలిమెంట్స్. అదే ప్రీ ప్లాన్డ్, ఖచ్చితంగా రౌడీ ఎలిమెంట్స్. దాడి రఘురామకృష్ణరాజు ప్రీ ప్లాన్డ్ కాదు, ధైర్యం చేసి తెగించాడు అతను. దాడి ప్రీ ప్లాన్డ్, అతను కూడా ప్రీ ప్లాన్డ్ గానే వచ్చాడు తెగించి. ఎందుకంటే నేను ఆయన జనసేన కార్యకర్తలు కొంతమందిని హిందూ సంఘాల వాళ్ళని వెంట పెట్టుకుని వెళ్ళాడు. అంటే కాదు సార్, ఇప్పుడు ఆయన వెనక ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బజరంగ దళాలు వీళ్ళందరూ చూస్తే మహా అయితే ఒక 80 మంది దాకా ఉన్నారట, కానీ వీళ్ళు 500 మంది దాకా ఉన్నారంట. మరి ఎవరిది ప్రీ ప్లాన్డ్ అలా అనుకుంటే? నేను అనేది ఆయన ప్రీ ప్లాన్డ్ గా అంటే వీళ్ళు ఏం చేస్తారు చూద్దాం, ఎందుకు భయపడాలి మనం అనే ధైర్యంతో వచ్చాడు. ప్రీ ప్లాన్ అంటే వాళ్ళని కొట్టాలని కాదు ఆయన వచ్చింది, ఆయన కొట్టాలని వీళ్ళు సిద్ధంగా ఉన్నారని తెలిసిన నేను నా గుడికి వెళ్తుంటే వాళ్ళు ఎవరు ఆపడానికి అన్నటువంటి తెగింపుతో వచ్చాడు ఆయన. అభినందించాలి ఆయన ఆ విషయం. అవును. కానీ ఒక కీలక హోదాలో ఉన్నాడు, పైగా అక్కడ ఆ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి రఘురామకృష్ణరాజు గారు. అంటే ఇది కూటమి ప్రభుత్వానికి కూడా ఒక అవమానకర సంఘటన. ఎందుకు దాన్ని నియంత్రించలేకపోయారు ముందే? ఇది ప్రభుత్వం ఏం చేయాలి దీని మీద? ఇది అవమానకరం అనను, బాధ్యత మరిచారంట నేను. ఎందుకంటే రఘురామకృష్ణరాజు ఫస్ట్ ట్రై చేసినప్పుడే పరుగులు పెట్టాలి అధికార యంత్రం. నిద్రపోయింది, ప్రభుత్వం నిద్రపోయింది. అసలు ఒక ముఖ్యమంత్రి ఖండించి ఊరుకునేవాడు ఏంటి? ఎప్పుడు చేసి ఉండాలి ముఖ్యమంత్రి? రఘురామకృష్ణరాజు మొదట చెప్పినప్పుడు చేయాలి, డిప్యూటీ సీఎం మొదట చెప్పినప్పుడు చేయాలి. ఇన్ని రోజులు ఆగడం ఏంది? ఇప్పుడు రాళ్ళు కర్రల దగ్గరకు వచ్చాక అప్పుడు మీరు స్పందిస్తారా? ఇంకెందుకు మీరు అధికారంలో ఉంటాం? కాబట్టి రఘురామకృష్ణరాజు మొదటి రోజున రైట్ చేసినప్పుడు ఉంటే ఇప్పుడు ఈ కుల గొడవ, ఈ మత గొడవ వచ్చి ఉండేది కాదు. ఇందులో వైఫల్యం ప్రభుత్వాన్ని రైట్ చేయడంలో రఘురామకృష్ణరాజు తప్పేం లేదు అందులో. అంటే కూటమి సైలెంట్ గా ఉండడం కూడా ఒక రాజకీయం కనిపిస్తుంది అక్కడ. ఏమన్నా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, కానీ అది తప్పు అంటున్నా నేను. ఒక వర్గాన్ని నువ్వు దూరం చేసుకోవడమే కదా బేసిక్. అదే నువ్వు ముందు స్పందించుంటే బాధ్యతగా ఉండేది కదా. సార్, కొన్ని విషయాల్లో, అంటే ఇదని కాదు, ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు క్రైస్తవ ఓటు బ్యాంక్ కోసం మౌనంగా ఉంటుంది టీడీపీ గానీ, లేదంటే కూటమి గానీ. అంటే కూటమి అని అనలేమేమో, టీడీపీ అని అనుకోవచ్చా? అంటే ఎందుకంటే బీజేపీ సైలెంట్ ఉండదు.
అనేక ఇష్యూస్ వస్తున్న వాటిట్లలో వీళ్ళు ఎక్కడ ధైర్యం చేయట్లేదు. బేసిక్గా ఏమి మత మార్పిడుల నిరోధక బిల్లు ఎందుకు దారు మనకి ఆంధ్రాలో? మిగతా రాష్ట్రాలు అన్ని చోట్ల తెచ్చారు కదా బీజేపీ పాలిత రాష్ట్రాలు. ఇక్కడ ఎందుకు తీసుకురాలేదు? తేవాలి. అదే సందర్భంలో హిందూ ఆస్తుల ఆక్రమణ అన్నటువంటిది క్రైమ్ అనేటటువంటి పాయింట్ని చెప్పడానికి వీళ్ళే తీసుకెళ్లి హిందూ ఆస్తులు వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నారు ఈ మధ్యన, ప్రైవేట్ వాళ్ళకి, కార్పొరేట్ సంస్థలకి. అలా ఇవ్వడానికి వేస్తున్న ఎత్తుగడల్లో అసలు మర్చిపోయారన్నమాట మూలం. అది జరిగింది ఇప్పుడు ఇక్కడ. అదే కదా. రైట్ రైట్ చూద్దాం. మొత్తానికి రఘురామకృష్ణరాజు గారే ఒక దాడి ఎదుర్కోవాల్సి వచ్చింది ఒక రకంగా. ఆయన చేసే ప్రయత్నం, ఆయన చేసే పోరాటం మంచిదే. కానీ ఈ తిరుగుబాటు అది కూడా ఆయన ప్రభుత్వం పోనీ, ఆయన ఏమి అపోజిషన్లో లేరు, ప్రతిపక్షంలో లేరు, ఇంతకు ముందులాగా ఒక రెబల్ నాయకుడిగా కూడా లేరు, ఒక ఉన్నతమైన పదవిలో ఉన్నారు. అయినా సరే ఆయన మీద దాడికి పాల్పడ్డారు కొంతమంది అంటే మరి దీని వెనక ఏం జరుగుతుంది, ఆ కుట్ర ఏంటి, ఆ రాజకీయం ఏంటి, ఇమీడియట్ గా ప్రభుత్వం దీని మీద ఏమన్నా ఒక నిర్ణయం తీసుకుంటుందా, అసలు ఏం జరుగుతుంది అనే దాని మీద ఎంక్వైరీ చేస్తుందా, ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది భవిష్యత్తులో ఇటువంటి ముందు జరగకుండా వేచి చూద్దాం.